ఆఫ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ శుభోదయం. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేసుకున్నాం మోసకిరణ్ గురుగారి యొక్క ఆధ్వర్యంలో. ఇప్పుడు మనం సత్సంగం చేసుకున్నాం మాస్టర్స్. టాపిక్ సర్వము ఏకమే, రమణ భగవాన్ యొక్క ప్రబోధాలు. మనం గడిచిన 2 సెషన్స్లో 5 టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, సత్సంగం చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు 6, 7, 8 చేసుకున్నాం. ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి టాపిక్స్ ఏంటంటే, ఒకసారి అవలోకనం చేసుకున్నాం మాస్టర్స్. ఇంతకుముందు ఏకత్వము, నీవు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు, శాంతి అంటే ఎలా ఉంటుంది, కర్మ, వీటి గురించి మనం సత్సంగంలో చెప్పుకున్నాం. ఈరోజు అహంభావము, శాశ్వత జీవనం, ఈ 2 టాపిక్స్ గురించి ఈ సత్సంగంలో మనం చెప్పుకుందాం మాస్టర్స్. అందరూ కూడా ఎరుకుతూ ఉండండి. ఈ సత్సంగం ప్రారంభించే ముందు మన మూల గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారి యొక్క పాదపద్మములకు నమస్సుమాంజలి, సొడ్డమాల మేడం గారికి నమస్సుమాంజలి, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మహాతార బాబాకి ఆత్మ ప్రణామములు, అలాగే రమణ భగవాన్ యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం, అరుణాచలేశ్వరి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుని మనం ముందుకు సాగిపోదాం. ఓ నమో శ్రీ గురుభ్యో నమః. జయ గణేష, జయ గణేష, జయ గణేష. ఓకే, స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, ఇది ఆడిబుల్గా ఉంటుందా? ఆడిబుల్గా ఉందా? వినిపిస్తుందా అందరికి కూడాను? రజని మేడం వినిపిస్తుందా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సర్వము ఏకమే అనే టాపిక్ గురించి ఈరోజు మనం చేసుకుందాం. ఇట్లా ఫస్ట్ ఏకత్వం గురించి ఒక ఇప్పటి వరకు అయిపోయేటటువంటి టాపిక్స్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఏకత్వము. నీవు చూసే జగత్తును చూస్తున్న నీవు, సమస్తము ఏకమే. అలాగే నేను, నువ్వు, వాడు, ఆమె, అది అని నీవు భావించేవన్నీ ఒక్కటే. చైతన్యం గల ప్రాణులుగా వేటిని నీవు భావించుతున్నావో, మరియు నేల, గాలి, నిప్పు, నీవు మొదలైన వేటిని నీవు జడములుగా భావించున్నావో ఆ సమస్తము ఏకమే. సమస్తము ఏకము అని భావించటం వలన మనకి మేలు జరుగుతుంది. దేనికి అది ఒకదానికంటే మరొకటి భిన్నమైనది అని భావించటం వలన అటువంటి మేలు నీకు సమకూరదు. కనుక సర్వము ఏకమైన భావంతో ఉంటే మనం సంతోషంగా ఉండగలము. ఏకత్వ దర్శనము గలవానికి పరమశాంతి లభించను. అంటే అందరినీ భావభేదాలు లేకుండా ఎప్పుడైతే అందరినీ మనం చూడగలుగుతుంటామో, వారితో మనం మమైకం అయిపోతుంటాం, మనలో శాంతి కలుగుతుంది. సో వేరే భావాలు లేకుండా ఉండదు. ఏకత్వ దర్శనము గలవానికి పరమశాంతి లభించును. పవిత్రత ఉంటుంది. వాటిని మరెవరూ పొందలేరు. అతనికి చింతలు ఉండవు. అందరి యొక్క శ్రేయస్సు అతని యొక్క శ్రేయస్సు అని భావిస్తారు. తల్లి ఎలా అయితే భావిస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మనం అనుభవించగలం ఆ సర్వము ఏకమైన భావంతో ఉండేలా ఉంటాయి. ఎందుకంటే జగత్తు యావత్తు నశించిన నీ శరీరంగా భావించాలి. అలాగే యావత్తు విశ్వమునకు నీవు శాశ్వతమైన జీవముగా భావించేలా ఉంటే సర్వము ఏకమైన భావం మనలో కలుగుతుంది. నెక్స్ట్ నీవు ఎవరు అనేటువంటి ఇప్పుడు కూడా రమణ భగవాన్ మనకి నీవెవరో తెలుసుకో, ఆత్మవిచారం చేసుకొని చెప్తుంటారు మనకి రమణ భగవాన్. కాబట్టి నీవు ఎవరు? నీవు ఈ దేహానువా? అయితే నీవు గాఢ నిద్రలో ఉండగా నీపై ప్రాకుచున్న పామును ఎందుకు గుర్తించలేదు? అటువంటప్పుడు నీవు దేహము ఎలా అవుతావు? కాదు, ఎన్నటికీ కాదు. నీవు ఈ దేహానికంటే భిన్నమైన వాడు అని చెప్పవలసి ఉంది. కాబట్టి మనం శరీరాన్ని కాదు, అలాగే మనస్సు కాదు, బుద్ధి కాదు. కాబట్టి మనం ఆత్మస్వరూపం అనేటువంటి ఎరుకతో ఎల్లప్పుడూ ఉండాలని రమణ భగవాన్ మనకు చెప్తున్నారన్నమాట. ఇంకా ఈ నీవు అంటే ఎవరు అంటే, ఎవరైతే 3 గుణాలు ఉంటాయో వారే నీవు. సత్తు, చిత్తు, ఆనందము.
అదే చిదానందం. ఈ చిదానందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం జాగ్రత్త, స్వప్న, సుషప్తి ఈ 3 దశల్లో ఎప్పుడైతే మనం దాటుకుంటాం, 4వ స్థితి అయినటువంటి తురీయ స్థితికి వెళ్తామో అప్పుడు ఈ చిదానందాన్ని మనం అనుభవించగలము. అది అన్నిటికంటే మహా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా అవదలలేనటువంటి స్థితి అని మనకి తెలుస్తుంది. కాబట్టి నీవు దేహాన్ని కాదు, బుద్ధివి కాదు, శరీరాన్ని మనస్సు కాదు, నీవు 4వ స్థితిలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపానివి అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు ఈ తురియ అనగా ఏమిటి అసలు? తురియ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఎందుకు సత్సంగం చేసుకుంటున్నాం, స్వాధ్యాయం చేసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనం 4వ స్థితికి చేరుకోవటానికి మనం చేరుకుంటున్నాం తప్పించి ఇంకా వేరే విధం కాదు. కాబట్టి అంటే ఈ తురియ అంటే ఏంటి? అది జ్ఞాన రూపం. చిత్ అంటే ఏంటి అంటే చిత్ అంటే సత్తు అంటే ఏంటంటే నశించనిది. అంటే మనం ఆత్మస్వరూపం ఇప్పటికీ నశించనిది. చిత్తు అంటే ఏంటి? జ్ఞానస్వరూపం. అంతేగాని ఈ స్థూల శరీరం కాదు. కాబట్టి ఈ ఆనందం అంటే ఏంటి? ఎక్కడైతే అటాచ్మెంట్స్ ఉండవో, ఎక్కడైతే ఇది నాది, అది నాది, వీరు నావారు, వారు పైవారు అనేటువంటి భావనలు ఎక్కడైతే ఉండవో, ఆ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, ఈ 3 స్థితుల నుంచి దాటిపోయి తురీయ స్థితికి చేరుకుంటాము అన్నది ఈ నీవు అనగా మనకి చెప్తున్నారన్నమాట. ఈ దశను అధిగమించి మరేదీ లేదు. అంతరం, బాహ్యం అనే పదములకు ఇప్పుడు అతని దృష్టిలో అంటే ఎవరైతే తురీయ స్థితికి చేరుకుంటారో ఈ భౌతికమైన ప్రపంచం తర్వాత అంతర ప్రపంచం రెండు ఒకటైపోతాయి అనేటువంటి భావం మనలో కలుగుతుంది. అంటే స్వార్థ భావాలు ఏముండవు, సర్వం ఏకమనే భావంతో మనం ఉంటాం. అలాగే దైవము 3వ స్థితి ఏంటి? దైవము. దైవం అంటే భగవంతుడు. దైవం అంటే భగవంతుడు. భగవంతుడు ఎవరు? మనం చూసే సమస్తమును అధిగమించిన వాడే భగవంతుడు. మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ కంటను అధిగమించిన వాడే భగవంతుడు. జగత్తును అధిగమించిన ఆయనకు జగత్తుకు మధ్య ఏదైనా సంబంధం ఉండునా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటంటే ఇక్కడి అణువణువు ఆయనకు సంబంధించినయే, ఆయనకు సంబంధించినది ఏదీ లేదు. అయితే మరొక ప్రశ్న ఉంది, భగవంతుడు జగత్తును అధిగమించి ఉన్నాడు అనుటలో అర్థం ఏమిటి అని మనలో ప్రశ్నించవచ్చు. జగత్తులో మనం ఉన్నాము, మనం చూసే విషయములు ఉన్నవి అనగా చేతనములు ఉన్నవి, జడములు కూడా ఉన్నాయి. ఈ రెండు కలిసే జగత్తు అవుతుంది. రెండు కలిస్తే కదా జగత్తు అవుతుంది. సో ఈ రెండు సముదాయములను సృష్టించిన ఆయన గురించి మనం చెప్పవలసింది ఏమీ లేదు. ఈ రెండింటిలో చైతన్యం గల జీవులను మనం శ్రేష్టంగా భావిస్తాము. సో అయితే దైవం మనకు ఎందుకు ఎరుకుపడవలదు అని మనకి ప్రశ్న తలెత్తచ్చు. కానీ దైవం మనకు ఒక విధంగా తెలియదు. ఆ మాత్రం కృప మనకు చాలును. ఆయన కృప అంటే మనం ఎప్పుడు కూడాను భగవంతుని ప్రార్థించే ముందు మీ కృప, అనుగ్రహం మా పైన ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటాం. ఆయన స్వరూపాన్ని చూడాలనేసి ఎప్పుడు కూడా మనం ఎందుకంటే భగవంతుడిని మనం చూసేసేటటువంటి శక్తి మనకు లేదు. మన మనోనేత్రాలకు కానీ మన భౌతికమైనటువంటి నేత్రాలకు కానీ అది లేదు. ఆ స్టేజ్కి చేరాలంటే మనం చాలా తపన చేయాలి. సో ఆ మాత్రం కృప మనకు చాలును. ఆయన గొప్పతనం అంత, వైభవం అంతా మనకు అవసరం లేదు. మన దుఃఖమును తుడిచివేయుటకు ఎంత కావాలనో అంత మేరకు తన గొప్పతనమును ఆయన మనకు వెల్లడి చేయును అంటే మనకి అనుభవం చేస్తాడనమాట. ప్రస్తుతం మనం ఉన్న దశలో మన యొక్క దోషమును నివారించుటకు ఏ మేరకు అవసరమో ఆ మేరకు తన శక్తి ఆయన మనకు వెల్లడిస్తాడు. అంతకు మించి తెలియపరచవలసిన కారణం ఏమీ ఆయనకి లేదు. ఇది దైవశక్తి భగవంతుడు అంటే. సో మనం ఈ స్టేజ్ నుంచి మెల్లమెల్లగా అయితే ఇది దైవం అంటే. దైవం అంటే ఎక్కడైతే సత్తు, చిత్తు, ఆనందం ఉంటుందో అదే దైవస్థితి, అదే తురీయ స్థితి. మనం ఆ స్టేజ్ చేరాలంటే మనం కూడా బ్రహ్మానంద స్వరూపాన్ని మనం కూడా అనుభవించగలము. ఎందుకంటే మనం కూడా భగవత్ స్వరూపమే, మనం ఆత్మస్వరూపము. కాబట్టి మనకు ఈ సత్తు, చిత్తు, ఆనందం ఇవి అభిన్నములు, అవిభాజ్యములు. కాబట్టి ఆ స్థితికి మనం చేరుకోవాలి.
అన్నిటికంటే ఉత్తమమైన ప్రయత్నం ఒకటి ఉంది. ఏంటి? నామరూపాత్మకమైన భగవంతుని పట్ల గల భక్తి కంటే ఇది తక్కువగా గోచరించవచ్చు. అయినప్పటికీ ఇదే ఉత్తమ పూజ. ఏంటి? సర్వ ప్రాణులకు మంచి చెడ్డల విచక్షణ లేని ప్రేమను పంచి ఇచ్చుటయే ఆ పూజ. సర్వ ప్రాణులకు దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. ఏంటి ఇవ్వాలి? మంచి చెడ్డ విచక్షణ లేకుండా మనం ఏమివ్వాలి? ప్రేమను పంచి ఇవ్వటమే. అదే అసలైన పూజ. అప్పుడు మనకు దైవీ గుణాలు మనకి ప్రసాదించబడతాయి. సర్వుల పట్ల అటువంటి ప్రేమ లేకపోతే భగవంతుని పట్ల నీకు ఉన్న భక్తి ఆ భగవంతుని అవమానించుటతో సమానం అగును. మనం గుడిలోకి వెళ్ళి పూజ చేసినా సరే, లేకపోతే మనం ధ్యానం చేసినా సరే, మనం సర్వుల పట్ల ఒక మంచి భావం లేకపోయామంటే ఏ పూజ చేసినా సరే ప్రయోజనం లేదు. భగవంతుని అవమానించినట్టే. మనం సత్సంగం చేసినా సరే, సత్సంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవుల పట్ల మనకున్నటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడైతే ఉన్నాయో, మనం సత్సంగం చేసినా సరే ప్రయోజనం లేదు, మనం స్వాధ్యాయం చేసినా ప్రయోజనం లేదు. అంటే మన మనస్సు పరిపూర్ణమైనటువంటి క్లీన్‌నెస్ ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అదే భేద అదే ఏంటంటే భేదాలు లేనటువంటి మనస్థితి కలిగి ఉండాలి. భ్రమలలో లేకుండా ఉండాలి. దైవ స్వరూపులుగా ఉండాలి అంటే ఇవన్నీ మనం అలవాటు. సర్వుల పట్ల అటువంటి ప్రేమ లేకపోతే భగవంతుని పట్ల నీకు ఉన్న భక్తి ఆ భగవంతుని అవమానించుటతో సమానం అగును. కాబట్టి నీ వలన భగవంతునికి ఏం ప్రయోజనం ఉంది? భగవంతుని ద్వారా నీవు నీ కోరికలు నెరవేర్చుటకు ప్రయత్నించున్నావు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారి అవసరములు తీర్చుట అనే బాధ్యత నీవు విస్మరించుచున్నావు. దీనిని స్వార్థం, పాపం అనవలెను. కాబట్టి భగవంతుని సన్నిధానంలో ఇటువంటి స్వార్థపరుల వలన ఏ ప్రయోజనం లేదు. కాబట్టి భగవంతుడు వారిని అనుగ్రహించడు. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, భగవంతుని భక్తి చేసినంత మాత్రం కోరికలతో చేసినటువంటి భక్తి ఎటువంటి ఉపయోగం లేదు. సర్వుల పట్ల మనం మన యొక్క మనసు తెలగొండాలంటే అందరం కూడాను మంచి చెడ్డ విచక్షణ లేని ప్రేమను పంచి ఇచ్చుటే అది పూజ కింద వస్తుంది. అప్పుడు భగవంతుడి యొక్క గుణాలు మనలో వస్తుంటాయి, అలవాటు చేసుకుంటాం. లేకపోతే స్వార్థం కింద లెక్క అవుతుంది. పాపాన్ని మూట కట్టుకున్నట్టే, కర్మలను మోచుకున్నట్టే. సో భగవంతుని సన్నిధిలో జరిగే కృత్యములన్నీ నిస్వార్థయుతములై ఉండాలి. కనుక నీవు గమనించు, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఏ బిందువైన దైవ కేంద్రమే అని భావనలో ఉండాలి. ఏ బిందువైన అణువులలో భగవంతుడు ఉన్నాడు. అన్ని కేంద్రములు యందు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయనను నీవు ఈ విధంగా ఉపాసించవలను. అటువంటి ఉత్తమ భక్తులకు మాత్రమే భగవంతుడు వశుడు అగును. మనకి ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయి, ఎన్నో కథలు కూడా ఉన్నాయి. భగవంతుడు భక్తులకి స్వాధీనమైపోతాడు ఎప్పుడైతే నిర్మలమైనటువంటి భక్తి ఉండేటప్పుడు, ప్రేమ గుణం ఉండేటప్పుడు, అందరినీ భేదభావం లేకుండా ఎప్పుడైతే మనం చూస్తామో వారికి భగవంతుడు వశమైపోతాడు. నీవు ఈ విధంగా నామరూపములు భగవంతునికి కల్పించి వాటి ద్వారా సర్వుల పట్ల ప్రేమను వర్షించితే నీ మనసు క్రమంగా పరిపక్వత దశకు వచ్చును. నీవు ఇటువంటి సమయంలో సర్వనామములు సర్వరూపములు భగవంతునికి చెందినవే అనే సత్యము ఎరిగి ఉన్నావు. కాబట్టి పండు పరిపక్వమైన కొద్దీ దాని రుచి పెరుగును. అలాగే నీలో క్రమంగా మంచి పెరిగి చెడు క్షీణించును. దీనిని నీవే గమనించదవు. ఈ విధంగా నీ మనస్సు పరిపక్వం కాగా నీవు నీ కొరకు వెతుకుతూ నీ దగ్గరకు భగవంతుడు వస్తుంటాడు. అంటే నీలో ఉంటాడు. అంటే నీలో మనలో ఎలాగా ఉన్నాడు దానిని గమనించడమే మన తాలూకా ఇవన్నీ ఈ ప్రయాసలన్నీ కూడాను, ఈ తపనంతా కూడాను తన గురించి తెలుసుకోవటానికి, తన దగ్గరికి వెళ్ళటానికి చేసినటువంటి ప్రయత్నాలే ఇవన్నీ కూడాను. సో సరైన సమయంలో ఇద్దరూ కలుసుకున్నట్టు సంభవించను. అది నీ యోగ్యత కారణంగా నీవు ఆయనను కలుసుకొనెదవు. సో భగవంతుడు అనగా తురియ దశ. ఆ మార్గములో ముందుకు సాగిపోవాలి మనం అందరం కూడా మాస్టర్స్.
గమ్యము చేరుకోవాలి. గమ్యం సచ్చిదానందం. అదే అన్నిటికంటే సారము, అదే భగవంతుడు. సో సద్గురువు చూపిన మార్గం అంతిమమైంది, సూటైనది. అదే ఏకత్వమును గురించి తెలుపును. పత్రిజీ గురువు గారు ఏమన్నారు? మిత భాషను చేయాలి, మితంగా మాట్లాడాలి, మితంగా తినాలి, మితంగా నిద్రపోవాలి. ఏది కూడా అతి ఇలా అంటే అది మనకి అన్ని విధాలు కూడాను నష్టం చేకూరుతుంది. డబ్బైనా సరే, తర్వాత మనం చేసేటప్పుడు కర్మలైన కూడాను ఏ విధంగా ఉండాలంటే ఆమోదయోగ్యంగా ఉండాలి. అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి అందుతుంది. మనం 4th స్టేజ్ అయిన తురీయ స్థితికి వెళ్ళగలం. తురీయ స్థితి అంటే అదే భగవంతుని యొక్క స్వరూపం, అదే సచ్చిదానందం. ఓకే మాస్టర్స్. సో సత్యమును గురించిన మార్గంలో సాగే వారికి భయ సందేహములకు అవకాశం లేదు. ఎప్పుడైతే మన సత్యమైన మార్గం గుండా వెళ్తుంటామో మనకి భయము, అనుమానాలు, అపోహలు, సందేహాలు ఉండవు. ఎందుకంటే మనసు నిర్మలంగా ఉంటుంది, ప్రేమభావంతో ఉంటుంది. ఒకసారి నీవు ఒక అడుగు ముందుకు వేసావా, ఇక వెనుకకు అడుగు వేయవు. ఎందుకు? ఆ రుచి మనకి తెలుస్తుంది కాబట్టి. సద్గురువు యొక్క సాయం నీవు ముందుకు వేయి మొదటి అడుగు వరకే పరిమితమై ఉండును. సద్గురువు నీకు ఆ మార్గమును చూపినందుకు ప్రతిఫలంగా నీవు ఆయనకు చేయవలసింది ఏమీ లేదు. సద్గురు దైవదూత అని గ్రహించాలి. భగవంతుడు ఆయనను నీ వద్దకు పంపాడు, నీకు మార్గదర్శనం చేయుటకు పంపాడు. కాబట్టి యోగ్యుడైన వానికి ఆయన మార్గం చూపును, అందరికీ చూపించడు. సాయిబాబా గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే మనం సర్వం శరణాగతి, అలాగే ఎటువంటి అరమరకలు లేనటువంటి శరణాగతి ఎప్పుడైతే చేశామో, హంబుల్నెస్ ఎప్పుడైతే మనకి ఉందో, ఆ గురువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఓకే మాస్టర్స్. సో సద్గురువు దైవదూత అని మనం భావించాలి. పత్రిజీ గురువు గారు కానీ, సాయి బాబా కానీ, మహావతార బాబా కానీ, సదానంద యోగి కానీ, ఇలాగా గురువులు మనకు మార్గదర్శనం చూపించడానికి భగవంతుని యొక్క స్వరూపానికి వచ్చి మనకి జ్ఞానం ఇవ్వటానికి వచ్చారు రమణ భగవాన్. సో మనం సద్గురువు దైవదూత అని గ్రహించి భగవంతుడు ఆయనను నీ వద్దకు పంపాడు, నీకు మార్గదర్శనం చేయడానికి పంపాడు. కానీ అందరికీ అది లభ్యం కాదు. యోగ్యుడైన వానికి ఆయన మార్గం చూపును. స్వప్రయత్నం ద్వారా లోగడ చెప్పిన మార్గం ఉభయ మార్గములు యందు గాని, వానిలో ఏదో ఒక దాని యందు గాని ముందుకు వెళ్ళి పక్వచిత్తులైన వారే యోగ్యులు కాగలరు. నీవు పరిపక్వత చెందిన సమయంలో భగవంతుడు దైవదూత అయిన గురువును పంపును అని మనం గ్రహించాలి. సో శ్రద్ధతో కూడిన అభ్యాసమును భక్తి అంటారు. సో అది అజ్ఞాన దశలో జరుగుతుంది. మనకి ఎప్పుడు జరుగుతుంది? మనం అజ్ఞాన దశలో నుంచి అజ్ఞాన దశ నుండి జ్ఞాన దశ వైపు ఎప్పుడైతే మనం ప్రయాణం సాగిస్తుంటామో, ఆ సాధన ఎప్పుడైతే చేస్తుంటామో అందులో శ్రద్ధ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అవనండి, లేకపోతే ఒక నావ అనుకోండి, ఆ శ్రద్ధ అనే భావన అనుకోండి, ఆ శ్రద్ధతో మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తుంటామో దానిని భక్తి అంటారు. అది అజ్ఞాన దశలో జరుగును. ఆ అభ్యాసమే జ్ఞాన సహితం అయితే జ్ఞానం అనబడను. సో భక్తిలో మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. 2 విభాగాలు ఉంటాయి. ఏంటి? భగవంతుని నామరూపములను ఉపాసించట మొదటిది. రెండవది కర్మ, అంటే లౌకిక వ్యవహారముల యందు నీవు అందరి పట్ల సమానంగా కలిగి ఉండే ప్రేమయే కర్మయోగం. మనం నిష్కామ కర్మ చేయాలంటారు. నిష్కామ కర్మలో ఉండేటప్పుడు అన్ని కర్మలు కూడా నావే అనేటువంటి భావంతో చేసేటప్పుడు దానిని కర్మయోగం అంటారు. జ్ఞానములో 2 విభాగములు ఉన్నవి. ఒకటి సద్గురువు బోధించిన మార్గములో అభ్యాసం యోగము. యోగ ఫలము జ్ఞానం. కనిపించని దానిని విశ్వసించుట. కనిపించిన దానిని కాదు, కనిపించిందంతా భౌతికం. కానీ ఏదైతే మనకు కనిపించదో దానిని విశ్వసించుట, తర్వాత దానిని కనుగొనుట అందరికీ సహజం. విశ్వాసం లేని వారికి ఎన్నటికీ దానిని కనుగొనలేరు. ఎవరికైతే విశ్వాసం ఉండదో వారు ఎప్పుడు కూడా ఆ కనిపించనిది
చూడలేరు. శ్రద్ధాళువులు ఏదో ఒక నాటికి లక్ష్యము సాధించెదరు. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవంతుడు ఏమన్నాడంటే, ఈ సర్వజీవులు కూడాను ఎన్నో యుగాలు 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 అయినా సరే చివరికి నా దగ్గరికి వస్తారంటే మార్పిడి అంటే అలాగా ధ్యానం చేస్తూ 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 దెబ్బలు పడుతూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ జన్మలు ఎత్తి ఎన్నో సైకిల్ తర్వాత మళ్ళీ చివరికి నా దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఈ ఈ జ్ఞాన వేదికలో ఉన్నటువంటి ఆత్మబంధువులు అందరూ కూడాను గడిచిన కాలంలో ఎన్నో దెబ్బలు పడి ఎన్నో అనుభవాలు పొంది ఎన్నో కష్టాలు పడి మనం ఈ సత్సంగంలో చేరుకున్నాం, స్వాధ్యాయంలో చేరుకున్నాం. అంటే మనకు జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి తపన పెరిగింది కాబట్టే మనం ఇందులో చేరుకున్నాం. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టే మనం ఈ సత్సంగంలో ఉన్నాము. సో దీని నుండి ఇంకా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ తురియ స్థితికి చేరేటటువంటి స్థితికి మనం చేరుకోగలం. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే చేరుకోలేమని ఇక్కడ రమణ భగవాన్ మనకి చెప్తున్నారు. మనం ఏంటి కనుక్కుంటాం? తురియ స్థితి అంటే అది మనకు కనిపించదు. కనిపించిన దానిని విశ్వసించాలి. ఎస్, మనం ఆ స్థితికి వెళ్ళాలి. సచ్చిదానందాన్ని పొందాలి. 4వ స్థితికి చేరాలి. అప్పుడు ఈ మమకారాలు, బంధాలు ఇవన్నీ ఉండవు. సర్వము ఏకమైనటువంటి భావం మనలో కలుగుతుంది. అందరినీ కూడా సమాన దృష్టితో చూడగలం. ఎవరిని విమర్శించం, ఎవరితో పోటీ పడం. బాబా గారు ఏమన్నారు? ఎప్పుడైతే మనం పోటీ పడ్డామో మనం సరైన మార్గంలో లేము. కాబట్టి ఆ యోగ ఫలం మనకి సిద్ధించదు. విశ్వాసం లేని వారికి ఎన్నటికీ దానిని కనుగొనలేరు. ఎవరికైతే శ్రద్ధ ఉందో ఏదో ఒక నాటికి లక్ష్యము సాధిస్తారు. సో శ్రద్ధ లేని వారు ఎన్నటికీ సాధించలేరు. భగవంతుని పట్ల గల శ్రద్ధ వలన నష్టం లేదు. ఈ కారణమే చాలు. భగవంతుని పట్ల గల శ్రద్ధ ఉంటే చాలు. ఎప్పటికైనా సరే, ఈ జన్మ కాకపోతే మరీ జన్మకైనా సరే మనం ఆ స్థితికి చేరుకోగలము. దానివల్ల నష్టం లేదు. ఈ కారణం ఉంటే చాలు అని రమణ భగవాన్ మనకి ఇక్కడ చెప్తున్నారు, ప్రబోధిస్తున్నారు. నీవు నమ్మి ముందుకు సాగుటకు అది తోడ్పడుతుంది. ఏంటి? శ్రద్ధ. సో దానితో నీకు మేలు సమకూరును. అందుకు అవసరమైన యోగ్యత నీలో పెంపొంది. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో యోగ్యత వస్తుంది. ఎక్కడైతే శ్రద్ధ, నియమనిష్ట, ఒక మనం ఏదో తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఒక తృష్ణ, ఒక తపన ఎప్పుడైతే ఉంటుందో అది చాలు. మెల్లమెల్లగా నీకు ఆ యోగ్యాన్ని కలిగిస్తుంది. నీలో శ్రద్ధ పెరుగుటికి ఈ జగత్తు ఏర్పడింది. సో భగవంతుని గురించి చెప్పినదంతా నీవు విశ్వసించకపోవచ్చు. భగవంతుడు ఉన్నాడు అని అయినా కనీసం విశ్వసించము. ఇది చాలా శక్తివంతమైనటువంటి బీజం, ఒక విత్తనం. భగవంతుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉంటే చాలు. నువ్వు మెల్లమెల్లగా ఆ మార్గం గుండా వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినటువంటి అర్హతను పొందగలవు. విశ్వాసం ఉండాలి. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఒక విత్తనం లాంటిది. త్వరగా మొలకెత్తి వృద్ధి చెందే బీజం. దానిలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దాని కారణంగా నీవు భగవంతుని తప్ప మరి దేనిని చూడలేవు. అంటే అందరిలో కూడా నీవు భగవంతుని చూడగలవు. దైవ స్వరూపాలుగా భావించగలవు. అంటే అదే సర్వము ఏకమే అనేటువంటి భావనలోకి మనం చేరుకోగలము. నీవు నిన్ను కూడా చూసుకోనవు. ఇది యథార్థం, సమస్తము భగవంతుడే. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఓకే మాస్టర్స్, ఇంతవరకు భగవంతుడి గురించి తెలుసుకుని ఇప్పుడు శాంతి అంటే ఏంటి? శాంతి అనేది ఏంటి? శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి వరకు కూడా శాంతి కావాలి. శాంతి అంటే సింపుల్గా భగవంతుడు ఒకటే, అన్ని చెప్పను నేను. వ్యసనం చెందవలసిన అవసరం కనిపించకపోతే మనస్సుకు శాంతి చేకూరును. అంటే అటాచ్మెంట్స్, బంధాలు ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ మీకు శాంతి కనిపించదు. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ ఉండాలి కానీ డిటాచ్ అయ్యి ఉండాలి. ఎలాగా?
అందరితో కూడా బంధాలు ఉండాలి, కానీ వారి నుండి ఏది ఆశించకుండా ఉంటేనే మనకు శాంతి లభిస్తుంది. ఎవరో మన దగ్గరికి సహాయం కోసం వచ్చారు, అయ్యా కష్టాల్లో ఉన్నాను, 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీకు ఒక 1 or 2 months ఇచ్చేస్తాను సన్న. మీ మిత్రుడు, మీకు ఆప్తుడు, మీకు చుట్టం, మీకు బంధువు 1,00,000 రూపాయలు ఇచ్చేసారు, కష్టాల్లో ఉన్నాడు అనుకోండి. ఆయన 2 మాసాలు ఇచ్చేసాడు, అయిపోయింది. మీరు ఇచ్చారు, ఆయన తిరిగి ఇచ్చేసారు, అయిపోయింది. అక్కడ మనం ఏం చేయాలంటే, ఎందుకు ఇచ్చామంటే, వీడు నాకు, నేను ఇప్పుడు ఇచ్చినా అంటే రేపు నాకు కష్టం వచ్చేటప్పుడు ఆదుకుంటాడు కదా అనే ఉద్దేశంతో ఇవ్వకూడదు అని ఇక్కడ అదే డిటాచ్మెంట్ అనమాట. ఎందుకు, మనకు కష్టం వచ్చేటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండి ఇవ్వకపోవచ్చు, లేక ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అక్కడ దుఃఖం ఏర్పడుతుంది. నేను ఆపదలో ఈయన కాపాడాను, నాకు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉండేటప్పుడు నాకు వీడు కాపాడలేదు అనేటటువంటి ఎప్పుడైతే దుఃఖం ఉందో అప్పుడు బంధాలు అయిపోతుంటాయి అనమాట, డిస్టర్బ్ అయిపోతుంటాయి. కాబట్టి మనం ఎవరి నుండి ఏది ఆశించకుండా సహాయం చేసేలాగుంటే అప్పుడే మనకు శాంతి చేకూరుతుంది. వ్యసనం చెందవలసిన అవసరం కనిపించకపోతే మనసుకు శాంతి చేకూరను. మరొకటి కలదు, తనకు ఏ వస్తువు పైన హక్కు లేదని లేదా ప్రతి వస్తువు నశ్వరమైనది అని గ్రహించినప్పుడు మనస్సు స్థిమితంగా ఉంటుంది. మనస్సు స్థిమితంగా ఎప్పుడు ఉంటుంది, ఇదంతా నశ్వరమైనదే, అంటే స్థిరంగా ఉండదు, అంతా ఎప్పటికైనా సరే నశించిపోయేదే. తనకు ఏ వస్తువు పైన హక్కు లేదు, అంతా సర్వం భగవంతుడిదే అనేటువంటి భావం ఉండేటప్పుడు, ఈ బంధాలు లేకపోయేటప్పుడు మనం శాంతంగా ఉండగలము. మనస్సు స్థిమితంగా ఉంటుంది, తద్వారా శాశ్వతమైన శాంతి చేకూరుతుంది. సమస్త వస్తువులు ఒకే విలువ గలవని అని భావించినచో శాంతియే శాంతి. శాంతి అనేది ఒకని మనోవైఖరి పైన ఆధారపడి ఉంది, మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంది అన్నమాట. ఇది శాంతి ఉండాలా ఉండకూడదా అన్నది ఎవ్రీథింగ్ ఇది మైండ్, ప్రతిదీ కూడా మన మనస్సేని, ఆ మనస్సు మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన మనస్సు ఒక మనోపుష్పం, అద్భుతమైనటువంటి కోమలమైనది, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచుకునేటువంటి బాధ్యత మనలోనే ఉన్నది. కాబట్టి మనం ఈ సత్సంగం, స్వాధ్యాయం ఇవన్నీ చేస్తూనే ఉండాలి. అప్పుడు మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది, భేదభావాలు లేకుండా ఉంటుంది, అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. శాంతి అనేది ఒకని మనోవైఖరిపై ఆధారపడి ఉండును. సో అంటే ఎప్పుడు కూడా ఎరుకుతోటే ఉండాలి. అదేవిధంగా మనుషుడు తాను దీర్ఘ స్వప్నం అనే జగత్తు నుండి ఎప్పుడో ఒకప్పుడు మేల్కొన్నట్టు తప్పదు. ఈ దీర్ఘ స్వప్నం ఏంటి, భౌతికమైనటువంటి ఈ జన్మ, ఈ ప్రపంచం, ఇది అంతా మాయ, నాశనం అయ్యేదని, ఇది స్థిరం కాదు. సరైనటువంటి ఏదైతే ఆ తురియ స్థితికి మనం పొందిలా ఉంటే అదే ఆనందం. ఎప్పుడైతే ఆ స్థితికి పొందామో మనకు భేదభావాలు ఏమీ ఉండవు. అప్పుడు అతని చిత్తం నిర్వీకారంగా ఉండగలదు. అది ప్రశాంత చిత్త దశ. శాంతి అనగా ఇదే. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ మనం వెళ్తున్నాం. ఇంకోటి, శాంతి పొందిన తర్వాత ఏమవుతుంది, శాంతి చిత్తునకు జగత్తు పట్ల ఈర్ష్యా ద్వేషములు ఉండవు. జగత్తు స్వభావం, జగత్తులో మనకు ఎదురయ్యే ఒడిదొడుకులు మనకు అంతకుముందు తెలియవు. అవి మనకు గోచరింపకుండా కప్పివేయి చీకటిని శాంతి స్వభావం పారద్రోలను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నట్టుకు శాంతి జ్యోతి సహకరిస్తుంది. అది లేని సమయంలో జగత్తు ఏమవుతుంది, దుఃఖభూయిష్టం. సో శాంతి చిత్తుడైన మనుషుడు ఏం చేస్తాడు, జగత్ వ్యాపారములను సంస్కరించి సవరించి క్రమబద్ధం వనరించి పనికి పూనుకుంటాడు. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచమును చూసి భయపడితే ఇక చెప్పేది ఏముంటుంది, ప్రపంచం సత్యమని భ్రమించి ఉండటం కూడా భ్రమ. కాబట్టి దానిని కైవసం చేసుకున్నట్టుకే తమలో తాము కీచులాడుకున్న వారిని ఎవరు సరిదిద్దగలరు. సో ఇది శాంతి అంటే. కాబట్టి శాంతి చిత్తం బాహ్యమునకు వినమ్రతగా బలహీనతగా తోచడం అనేది నిజం, కానీ కార్యరంగంలో అది సమస్తమును తలదన్ని ఉంటుంది. సో శాంతికి అవరోధములు అనేకంగా ఉన్నవి, అవి వ్యక్తిని పరీక్షించుటకు ఎదురవుతుంటాయి.
అవి మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం చాలా జాగరూకతతో ఉండాలి. స్వాత్మరూపుడు ఒక భగవంతుడిని ఎడతెగక నీ మనఃపుష్పముతో అర్చింపుము. మనసు యొక్క సంతతి అయిన మనోవృత్తులన్నీ ఈ పూజా కార్యక్రమంలో నిరీక్షించుచుండగలవు. సో క్రమంగా ఆ వృత్తులన్నీ తమ ప్రేలాపనలు నిన్ను తృప్తిపరచుకోవాలని కోరికను ముట్టపెట్టగలవు. నీ శాంతిని నిరీక్షించును. ఆ వృత్తులన్నీ తమ తొంటరి పనులకు పోకిళ్లకు స్వస్తి పలుకును. నీవు నీ ఆరాధనను తాలిముతో స్థిరంగా కొనసాగిన చంచలమైన చిత్తవృత్తులను చూసి వ్యాకుల పడకము, అంటే బెదిరిపోవద్దు, భయపడవద్దు, చంచలమైనటువంటి మనస్థితిలో ఉండొద్దు. నీ స్థిర శాంతి చిత్త సమ్ముఖంలో అవి శాంతించినవి మన ఇంద్రియాలు, మన అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడాను శాంతిస్తుంటాయి. ఎందుకు? ఇవి భగవంతునికి సమర్పించేటప్పుడు ఇవన్నీ భగవంతునికి సమర్పించేయాలి. మన మనోపుష్పాల ద్వారా ఆ భగవంతుని యొక్క సమర్పించాలంటే మెల్లమెల్లగా 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 అవి శాంతి పొంది మనల్ని కూడా శాంతిగా ఉండగలవు. సో శాంతి సర్వలకు కావాలి. క్లుప్తంగా చెప్తే సర్వ వేదముల అందరి సారం శాంతియే. ఇంకా 5వ టాపిక్ లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం. కర్మ అంటే ఏంటి, కర్మలన్నీ భగవంతుడు అని చెప్పుకున్నాం. ప్రతి వస్తువు తనదైన ధర్మం నిర్వర్తించవలసి ఉంటుంది కాబట్టి, ప్రతి వస్తువు కూడా భగవంతుడు చెంది కాబట్టి ఇది భగవంతుడు ఏర్పరిచినటువంటి విధానం. ఆయన కర్తృత్వం వలన జడ చేతనములు అన్నీ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించుచున్నవి. కర్మలన్నీ భగవంతునికి చెందినవే. అందరూ తమ పనులు తామే చేసుకుంటున్నారు. దీనిలోనికి భగవంతుని కర్తృత్వ ప్రసక్తి తీసుకుని వచ్చుట ఎందుకు అని మనలో ప్రశ్న తల ఎత్తవచ్చు. సో దానికి సమాధానం గలదు. మనం ముందు చైతన్యం గల ప్రాణులను గురించి విచారిద్దాం, తర్వాత జడ వస్తువుల గురించి విచారించవచ్చు. మనం చైతన్యం కలిగి ఉన్నాము. ముందుగా మన కర్మలు ఎవరి కర్మలో విచారిద్దాం. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఉత్తమ స్థితిని పొందాలని అందుకోసం మనం కృషి చేస్తున్నాము. కానీ మనం సాధించే ఫలితములు వేరుగా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం దీపం పెడతాం దేవుడి దగ్గర. 2 దీపాలు పెట్టాం అనుకోండి, 2 ఒకేసారి వెలిగిస్తాం. కానీ 2 ఒకేసారి అవి సమాప్తం. అలాగే మనం కూడా ఒక ఉన్నత స్థితికి కృషి చేస్తాం, కానీ రిజల్ట్స్ డిఫరెన్స్గా ఉంటుంది. మనం సాధించే ఫలితములు సమానంగా లేవు. లక్ష్యం సమానమే, ప్రయత్నం సమానమే, కానీ ఫలములో వ్యత్యాసం ఏర్పడుతుంది. ఇందుకు కారణం ఏమిటి? ఈ సందర్భంలో కర్మలన్నీ తనవే అని భగవంతుడు తెలియదు. ఎందుకు? భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో? కృష్ణ భగవానుడు, నీవు కర్మ చేసుటికే నీకు అధికారం ఉంది, కానీ కర్మల యొక్క ఫలితాలు నీ చేతులు లేవు అని మనకు క్లియర్గా భగవద్గీతలో చెప్పారు. కాబట్టి కర్మలన్నీ భగవంతుడివే, తనవే అని భగవంతుడు తెలియ, లేకపోతే అందరి పరిస్థితి సమానంగా ఉంటుంది కదా. ఒక క్లాసులో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ చెప్పేది అందరికీ సమానంగా చెప్తారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ పాఠ్యాంశం అర్థమవుతుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో పరిస్థితుల్లోని ఈ వ్యత్యాసానికి మనం కారణం చెప్పగలమా? తన స్థితి మెరుగుపరుచుకోవాలని ప్రతి వ్యక్తి అభిలషిస్తాడు. అటువంటి అభిలాష లేని వ్యక్తులు ఎవరైనా కలరా? ఇతరుల పట్ల వారికి ఉన్న అభిప్రాయములు ఎటువంటివైనా వారి తమ పట్ల ఉన్న అభిప్రాయం మాత్రం సత్యమైనది. సమాన ఉద్దేశములు గల వ్యక్తుల పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. ఇందుకు కారణం ఒకటే, కర్మలన్నీ భగవంతునికి చెందినవే. నీవు ఇలా ఎదురు ప్రశ్న వేయటికి అవకాశం ఉంది. అందరికీ గల ఉద్దేశం ఒకటే అయినా వారి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చును. స్థాయి భేదములు అనుసరించి వారి ప్రయత్నములు కూడా భిన్న రూపములుగా ఉండవచ్చును. అటువంటప్పుడు ఒక ప్రశ్న ఉంది, ఏంటి? ప్రయత్నం అనగా ఏమిటి? ప్రయత్నం చేయబోటుకు ముందు ఉన్న మనోవృత్తి మాత్రమే కదా. ఎస్, మనోవృత్తి బేసిస్ మీద మన అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది. సో ఈ వృత్తులన్నిటికీ మూలం ఒకటే, అది వారికి ఉన్న ఉద్దేశం, అది అందరికీ సమానం. కానీ
ప్రయత్నమునకు ముందు ఉన్న మనోవృత్తులలో వ్యత్యాసం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ కూడా సర్వకర్మలు తనవే అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంటాడు భగవంతుడు. ఆయన ప్రయత్నం మాత్రం మానొద్దు అన్నాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, నీకు ఏదైతే నువ్వు అర్హుడవో. ఎందుకంటే మనం ఈ జన్మ ఎత్తాం, గత ఎన్ని జన్మల నుంచి వస్తున్నామో మన ప్రయత్నాలు మారట్లేదు. మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎదగటానికి. ఈ జన్మలో కొంత ఎదుగుతాం, మళ్ళీ జన్మలో మరికొంచెం. కానీ ఎందుకు మనం ఈ కర్మలను కంటిన్యూ చేస్తాం? మంచి కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, మంచి జ్ఞానం పొందాలి అనేటువంటి తపన ఉంది. కానీ ఫలితం మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది. వారి యొక్క మానసిక స్థితి బట్టి. సో మరి ఆ మానసిక స్థితి ఎవరి మీద ఆధారపడి ఉంటే భగవంతుడి మీద మాత్రమే ఆధారపడి ఉంది. అంటే ఎంత సాధన చేస్తే మనం చేసేలాంటి ఏదైతే శ్రద్ధ భగవంతుడు, ప్రేమ భగవంతుడు, ప్రయత్నం భగవంతుడు, ఏది లేకుండా ఏది జరగదు. సో సర్వకర్మలు తనువైన భగవంతుడు మనకు తెలియజేసి. అయినా మరొకటి చెప్పవచ్చును, ఉద్దేశం సమానమైనప్పటికీ వ్యక్తిగత శక్తి సామర్థ్యంలో వ్యత్యాసముల కారణంగా ప్రయత్నంలో వ్యత్యాసం ఏర్పడవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న ఉంది, ఈ శక్తి సామర్థ్యములకు మూలం ఎక్కడ ఉంది? అది ఆయా వ్యక్తుల మనస్సు శరీరములతో సంబంధించి ఉంది కదా. పరిసరముల ప్రభావం కూడా ఉండవచ్చు. సో ఒక వ్యక్తి ప్రయత్నం చేయబోయే ముందు ఈ అవసరములన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనస్సు, శరీరములు మొదలైనవి అతనికి కొన్ని పరిమితులను కల్పించును. వాటిని మార్చుటకు అతని శక్తి చాలదు. కాబట్టి స్వీయ లక్ష్య సాధన కొరకు అతడు ఏ మేరకు పూనికతో కృషి చేయవలసి ఉన్నదో ఆ మేరకు అతడు క్రియాశీలుడు కావలసి ఉన్నా అతడు ఆ విధంగా చేయలేడు. పరిస్థితులు అతడిని చేయనీయవు. అందుచేత సర్వకర్మలు భగవంతునివే. చాలా మందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడాను నేను ఒకటి సాధిస్తాను, నేను డాక్టర్ని అవుతాను, అరే నేను డాక్టర్ అయిపోయినా, ఇంజనీర్ అయిపోయాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకెక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోతుంటాడు అనమాట. నేను డిఫెన్స్లో వెళ్ళాలనుకున్నాను, నేను గుజరాత్ వచ్చేసాను. సో ఇక్కడ ఆల్రెడీ మనం అనుకుంటున్నాం, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం డిజైన్ చేసుకుని వచ్చామని అనుకుంటున్నాం. ఇది మనకి చాలా మందికి తెలియదు, 90% పీపుల్కి తెలియదు. కాబట్టి స్వీయ లక్షణ శోధన కోసం అతడు ఏ మేరకు పూనికతో కృషి చేయవలసి ఉన్నదో ఆ మేరకు అతడు క్రియాశీలుడు కావలసి ఉన్నా అతను ఆ విధంగా చేయలేడు. పరిస్థితులు అతనిని చేయనివ్వు. అందుచేతనే సర్వకర్మలు భగవంతుని మీద విశ్వసించాలి. మనస్సు, శరీరం, పరిస్థితులు వీటిని క్రమంగా మెరుగుపరుచుకోవచ్చును, లక్ష్యసిద్ధి కలిగే స్థాయికి పెంచుకోవచ్చును అని చెప్తే దాని అర్థం ఏమవుతున్నది? ప్రస్తుతమునకు సామర్థ్యం చాలదు అనే కదా అర్థం. ఇప్పుడు ఏమైంది? సర్వకర్మలు భగవంతునివి అని అంగీకరించవచ్చును. ఇక్కడ ఒక విషయం ఉంది. మనుషులు తమ లక్ష్యము సాధించుకోలేకపోతున్నారు. దాని వలన వారికి మేలు జరుగునా లేదా కీడు జరుగునా అంట. ఒక క్లాసులో బ్యాక్ బెంచర్స్ ఉంటారు, ఫ్రంట్ బెంచర్స్ ఉంటారు, మిడిల్ బెంచర్స్ ఉంటారు. కానీ అందరికి కూడాను ఆల్రెడీ డిజైన్ చేసుకుని వస్తున్నారు. వారు ఏ కర్మలో ఎక్కడ ఉండాలో ఆ విధంగా నిర్మించబడుతున్నారు. సో ఇక్కడ ఇదే చెప్తున్నారు అనమాట. దాని వలన వారికి మేలు కలిగినా లేదా కీడు కలిగిన జరుగునా అంటే దాని వలన తప్పక మేలు చేయకూడదు. ఎందుచేతనంటే మనుష్యులలో అధిక సంఖ్యాకులు స్వార్థపరులు. ఈ స్వార్థపరులు పొందే విజయములు లోకక్షేమ కారకములో కాదో అని నీకు నువ్వే విచారించుకునము. చూడండి, ఇక్కడ స్వార్థం వలన కూడాను లోకానికి క్షేమం కలుగుతుంది. మనకు మాత్రం వాడు స్వార్థపడు, కానీ వాడు స్వార్థం వలన కొన్ని విజయాలు సాధిస్తాడు, కొన్ని ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ గానో, ఒక ఇండస్ట్రియలిస్ట్ గానో, ఒక బిజినెస్ మ్యాన్ గానో పరిగెడుతుంటాడు. సో దానివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. నీవు ఇలా అడగవచ్చును, నిస్వార్థపరులైన వారి ప్రయత్నములు అయినా పూర్తిగా విజయవంతములు కావాలని కదా. వారి పైకి నిస్వార్థపరులుగా కనిపించవచ్చును, కానీ వారిలో కలంకములు లేకపోలేదు. అందుకు కారణం వారికి ఉన్న అహంకారం. వారి కల్పిత నిస్వార్థ పరత్వం అహంకారమునకు దారితీయను. వారిలో ఆధిక్య భావన పెరుగును. ఇటువంటి సందర్భాలలో కూడా భగవంతుడు వారి ఉద్దేశములను వమ్ము చేయను, వారికి గుణపాఠం నేర్పును. మీరు కూడా ఇతరుల వంటి వారే, నేను మీకు నియామకుడును అని మరొక తరగతికి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతడు భగవంతుని ప్రతినిధి. ఎవరు? గురువు లాంటి వారు. ఏం చెప్తారు మనకి? అతనికి స్వార్థం లేదు, అహంకారం లేదు. భగవంతుడు అతని యందు నిత్య ప్రకాశమానంగా ఉంటాడు. అనగా అతనిలో గల భగవంతుని రూపం కప్పివేయను.
అహంత మేఘం అతనిలో లేదు. అహంత అంటే అహంకారం అనేటువంటి మేఘం ఆయన లేదు. అతని ఉద్దేశములన్నీ నెరవేరును కనుక అతడు సత్య సంకల్పుడు అగును. భగవంతుడు అతని ద్వారా వెలుగులు విరజమ్మగలడు. అతనిలో అజ్ఞానాంధకారం లేనే లేదు. దైవేచ్ఛ ఏమిటో దానిని అతడు ఉన్నది ఉన్నట్లు గ్రహిస్తాడు. భగవంతుడు అటువంటి వాని ద్వారా తన సృష్టి యొక్క ప్రయోజనం నెరవేర్చును. అందుచేతనే సర్వకర్మలు భగవంతునివే. ఎవరైతే నిష్కామ కర్మతో చేస్తారో వారి యొక్క కర్మలే సమాజాని కోసం ఉపయోగపడుతుంది. ఆ భగవంతుడు ఆయన మీద అనుగ్రహించి ఆయన చేత మంచి కర్మలు చేయిస్తాడు. నీవు ఎలా అడగవచ్చు, సత్య సంకల్పం గల వ్యక్తి ఒక్కడు లేడా? అయినా భగవంతుని ఆశీస్సులు సర్వజనులకు సంపూర్ణంగా లభ్యం కాకూడదా? దీనికి సమాధానంలో ఒక సూక్ష్మాంశం ఉంది. జ్ఞానులైన వారు సర్వకర్మలు భగవంతునివే అని ఎరుగుదురు, ఇతరులకు కూడా ఈ సత్యమును తెలియజేయవలను అనే ఆతృతతో వారు ఉంటారు. సర్వకర్మలు భగవంతునివి అని మనకు సంబంధించినవి కావు, అవి అని ఎరుగుటి కంటే మించిన శ్రేయస్సు మరొకటి లేదు. ఈ జ్ఞానములోనే భగవంతుని ఆశీస్సులన్నీ ఇమిడి ఉన్నాయి. అయినా వారు భగవంతుని గురించి ఇప్పుడే ఈ క్షణంలోనే తెలుసుకోండి అని చెప్పరు. వారు జ్ఞాన సాధన. ఎవరు? ఈ జ్ఞాన ప్రకాశకులు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, లహరి మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మీరు భగవంతుని చూసారా, మీరు చూసేలాంటే నన్ను భగవంతుని చూపించగలరా అని ప్రశ్నించేటప్పుడు, ఎస్ నేను చూపిస్తాను భగవంతుని అని మహావతార భావాన్ని ప్రత్యక్షం చేయించుకొని ఆ తేజస్సు, అద్భుతమైనటువంటి తేజస్సు యొక్క శక్తిని ఆ వ్యక్తికి చూపించాడనమాట. ఇదిగో దైవ స్వరూపం అని చూశాడు. మహావతార భావ ఏమన్నారంటే, చూడండి, ఆయన అజ్ఞానికి భగవంతుని చూపించేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకు. ఎవరికైతే ఆ తృష్ణ ఉంటుందో వారే ఆ భగవంతుని యొక్క సాధన చేస్తూ చేస్తూ వారు కనుగొనగలరు. ఇలాగ అంత ఈజీగా భగవత్ స్వరూపాన్ని నువ్వు చూపించేలా ఉంటే అది నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను నీకు ప్రత్యక్షం కాను, నీకు ఎప్పుడు నేను అవసరపడతానో అప్పుడే ప్రత్యక్షం అవుతాను అని లహరి మహర్షి బాబా చెప్పారనమాట. సో ఇదేనమాట. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా భగవంతుని చూపించరు, సాధన చేయమంటారు. భగవంతుడి గురించి ఇప్పుడే ఈ క్షణంలో తెలుసుకోవడం చెప్పరు. వారు జ్ఞాన సాధన మార్గములను బోధిస్తారు. వారిలో కూడా నడిచిన మార్గమునే మనకు చూపిస్తారు. వారు ఏదైతే మార్గంలో నడిచారో అదే మార్గాన్ని చూపిస్తారు. అదే మార్గంలో ముందుకు వెళ్ళవలసిన ఉందని ప్రబోధిస్తారు. సో తమ కర్మలన్నింటినీ అధిగమించిన మహాశక్తి ఒకటి కలదు అని వారికి తెలియాలి. అటువంటప్పుడు ఇది ఇలాగే ఉండవలను, అలా ఉండరాదు అనే వ్యర్థమైన ఊహ వారికి ఎలా ఉండగలదు? లేదు. వారు ఆ విధంగా ఆలోచించి వారు ఏది చేసినా అది తమ ధర్మంగా భావించి చేస్తారు. శాస్త్రములు ఇలా చెప్తున్నారు, కర్మ వనిత్యము, కర్మఫలం గురించి ఆలోచించవద్దు. ఒక వ్యక్తి తాను శాంతిచిత్తుడై ఉండవలనని సంకల్పించుకుంటాడు. తనకు క్రోధం కలగకూడదు అని నిశ్చయించుకును, అయినా అతనికి క్రోధం కలుగుతుంది. అతనికి తెలియకుండా ఇది జరుగును. అలాగే సత్య సంకల్పులు అయిన జ్ఞానులు కూడా ప్రపంచంలో కనిపించే అసమానతలను చూసి వేదన చెంది తమకు తెలియకుండానే ఇలా భావించవచ్చు. తనకు తెలియకుండా అన్కాన్షియస్గా ఏం భావిస్తాడంటే, హే భగవంతుడా దీనిని సరిదిద్దము, ఈ అసమానతలను సరిదిద్దము అనుకుంటాడు. అటువంటి సమయంలో వారి సంకల్పం తప్పక నెరవేరుతుంది. ప్రపంచంలో జరిగే అసాధారణ సంఘటనలకు మూల కారణం ఇదే. ప్రపంచంలో జరిగే పెనుమార్పులు కూడా ఒక జ్ఞాని మనస్సులో ఆలోకుగా తలెత్తిన సంకల్ప ఫలమే అని చెప్పవచ్చును. ఇది ప్రకృతి నియమం. దీనిని ఎవరు మార్చగలరు? సర్వకర్మలు భగవంతుని విశ్వాసంతో మనం ఉండాలి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం అహంభావం అంటే ఏంటి 6th చాప్టర్, ఈరోజు 10th చాప్టర్ తెలుసుకున్నాం మాస్టర్స్. అహంభావం అంటే చూడండి, అహంభావం ఎటువంటిదంటే, ఇది ఒక ఇనప రాడ్ ఉంటుంది, అది అలాగా పడేసి ఉంటే రష్టపట్టిపోయి చివరికి తన శక్తిని కోల్పోతుంది. అది అహంభావం అంటే. ఓ అహంభావమా, ప్రపంచంలోని సర్వ అనర్థములకు కారణము నువ్వే. ప్రపంచంలో ఎన్ని అనర్థాలు, ఇప్పుడు మనం ఇజ్రాయెలు, అమెరికా, ఇరాన్, ఇవన్నీ ఈ యుద్ధాలు జరగటానికి కారణం ఏంటి? అహంకారమే. అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అహంకారం కారణమే.
ఈ ఈ అనర్థాలన్నిటికి కూడా కారణం నీవే. నిన్ను అణచుటికే రాజులు చట్టములు చేశారు. ఎస్, జ్ఞానులు సత్యముల గురించి బోధించారు. అయ్యో, అనంత కాలం నుండి వారు ఎంత ప్రయత్నించినా అవన్నీ వ్యర్థములు అయినవి. నీవు ఎక్కడి నక్కి ఉండి మరలా మరలా పైకి ఎదుగుచున్నావు. నీకు అంతం లేదా? ఉంది. ఎందుకు లేదు? నీ అంతం సమీపించినది. నిన్ను హతమార్చుటకు మరొక అహంకారం బయలుదేరింది. అది బ్రహ్మహంభావం. అహం బ్రహ్మస్మి అనే అనుభవం. అహం బ్రహ్మస్మి అదే తురియ స్థితి, నేను బ్రహ్మస్థితి. అది అది ఉండేటప్పుడు ఈ అహంకారాన్ని, ఇవన్నీ చిత్తూరితలన్నీ పోతాయి. ఓ అహంభావమా, నీ శత్రువు నీ జాతివాడు అని తలంచదువేమో. కాదు, నీవు నశ్వరుడువు, అతడు శాశ్వతుడు. నేను, నీవు, వాడు ఇటువంటి భేద దృష్టి కలిగి ఉన్న కారణంగా నీవు నేను అనే దురభిమానంతో, గర్వంతో ఉన్నావు. కానీ మీ శత్రువుకు నేను అనే అహంకారం లేదు. కారణం ఏమనగా అతడు సర్వభేదములను సమన్వయపరుస్తుంటాడు, సమస్తమును తనలో ఇముడ్చుకుంటాడు. ఆయనే దైవం. నిన్ను హతమార్చుటకు బయలుదేరిన వాడిగా భావించి చూడండి. మన మహాభారతం కానీ రామాయణం కానీ ఇటువంటివన్నీ కూడాను ఈ అహంకార వృత్తుల వల్లే జరిగాయి. కాబట్టి ఆయన ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో ఆయన అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తుంటాడు భగవంతుడు. కాబట్టి నిన్ను హతమార్చుటకు బయలుదేరిన వానిగా భావించి నీవు అతని పట్ల శత్రుత్వమును వహించావు. కానీ అతనికి నీ పట్ల ఎటువంటి శత్రుత్వము లేదు. ఎలాగంటావా? అతని సమ్ముఖంలో నీవు గోచరించు. అతడు నిన్ను తన అవయములలో ఒకనిగా పరిగణించును. అతని సాన్నిధ్య మాత్రమున నీ మిథ్యాత్వం అంటే మాయాతత్వం నిరూపితమై ఆ నీ మిథ్యాతత్వమే నిన్ను పరిమార్చి చేయును. అతని దృష్టిలో నీవు ఎటువంటి సత్వము స్వాత్వము లేనివాడు కనుక నిన్ను చంపవలను. దేన్ని? అహంకారాన్ని చంపవలను అనే తలకు అతనికి ఉండదు. కనుక అహంకారమా, అతడు నీకు శత్రువు. అతడు నీకు శత్రువు. నీవు అతనికి శత్రువు కావు. నీవు అతనికి శత్రువు కావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీవు నీకే శత్రువు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? మన ఆత్మ. ఓ అహంకారంతో ఒక సంవాదం. సో ఎందుకంటే నీ యొక్క లోభగుణం వలన ఆ మహాత్ముని ఎదుట నీవు వెర్రిబీగుచున్నావు. ఇతరత్ర చేసినట్లే ఇక్కడ కూడా చేయుచున్నావు. ఇంతటితో నీ పని సరి. నీ జీవితం సమాప్తి అయింది. నిన్ను కబళించి నిన్ను లేనివానిగా తమోమయునిగా చేసి ఇక బ్రహ్మ అహంభావమే సర్వవ్యాపక జ్యోతి రాజ్యమేలను. అహం బ్రహ్మస్మి. ఎప్పుడూ మనం ఆ స్థితికి చేరేటప్పుడే మనలోని అహంకారం నశించిపోతుంది. కాబట్టి ఓ అహంకారమా, నీ దుశ్చర్యలకు అంతం లేకుండా ఉంది. నీవు ఇతరుల కంటే అధికునిగా ఉండవలను, ఇతరులు నీ ముందు అధములుగా ఉండవలని కోరిదువు. ఎవరికైతే అహంకారం ఉంటుందో వారికి ఈ భేదభావాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సర్వయాకమైన భావం ఏమి ఉండదు. నేనే గొప్పవాడిని, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా దగ్గర ఇంతమంది బార్బలం ఉంది, నేనేం చేసినా సరే పర్వాలేదు. లైక్ పొలిటికల్ లీడర్స్. సో వారిని దేన్నైనా సరే చట్టాలను కూడా తన గ్రూప్లో తన గ్రిప్లో తీసుకోవచ్చు. నీ కోరిక తీరే వరకు నీకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎవరికైతే ఇటువంటి భావాలు ఉండవు వారికి మనశ్శాంతి ఉండదు. నీ తలపులు అనంతములుగా ఉన్నాయి. ఏ పేరు పెట్టుకుంటే నాకు గౌరవం అధికంగా అగును, ఏ రూపంలో నా అందం ఇనుముడించును, నాకు ఇతరులు మొక్కుచున్నారా, నన్ను గౌరవిస్తున్నారా, నన్ను పలకరిస్తున్నారా, మారు మాట్లాడక ఇతరులు నాకు విధేయులు ఉన్నారా, ఇతరులు తమలో తాము మాట్లాడుకున్నప్పుడు నన్ను మించిన వారు లేరనేటువంటి నిన్ను గురించి అనుకునిచున్నారా, నా గురించి ఎవరో ఏమనుకుంటున్నారో, ఇది కోటి ఇన్సెక్యూర్, నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో వారి గురించి ఎంక్వైరీ చేయటం, వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏజెంట్గా పనిచేయటం. ఇదంతా అంటే ఎవరికైతే అహంకారం ఉంటుందో వారికి శాంతి ఉండదు అని మనకి ఇక్కడ ప్రత్యక్షంగా చెప్తున్నారు అనమాట. ఈ విధమైన తలపులు అనంతంగా నీలో చెలరేగుచున్న. అయ్యో, నీ జీవితం ఎంత అశాశ్వతం అయినా నీ తలపులు అంటే నీ ఆలోచనలు అనంతములో ఎలా ఉన్నవి. లెక్కలేనన్ని ఆకాంక్షలు నీలో ఎన్నికలు. ఆకాంక్షలు అంటే అనంతమైనటువంటి కోరికలు.
నీలో ఎన్నికలు నీవు సాగించే దౌష్ట్యమునకు మేర ఉందా? ఇటువంటి భావములు కలిగి ఉండటంలో నీవు ఇతరుల కంటే భిన్నమైన వాడు అనే భేద దృష్టి కలిగి ఉండటంలో ఆనందం కలదు. అదే నీకు ఆనందం అని అని నిన్ను నీవు వంచుకొనుచున్నావు. ఇది నీకు మంచిది కాదు, ఎందుకంటావో వినుము. ఏంటి? ఇతరులకు కూడా నీవలే ఇవన్నీ సమకూర్చుకున్నట్టుకు అధికారం కలదు కదా. కోటాన కోట్లు జీవరాశులకు అందరికీ సమాన భుక్తముగా ఉన్న దానిలో క్లేశమాత్రము అయిన నీ భాగం ఎంత? విషయం ఇలా ఉండగా అందరిపై ఆధిపత్యం వహించవలనని కోరుకొనకము. వ్యర్థమైన ఇటువంటి కోరిక వలన నీవే దుఃఖమును కొని తెచ్చుకొనిచున్నావు. ఎవరైతే స్వార్థపరమైనటువంటి ఆలోచనతో అహంకార భావంతో ఉంటారో వారికి చివరికి మిగిలింది ఏమీ ఉండదు. తను సంపాదించిన ఆస్తంతా ఇంకెవరో అనుభవిస్తారు. తను రోగాలతో బాధపడుతూ మంచం మీద నుంచి దిగలేనటువంటి పరిస్థితులు ఎవరైతే అహంకార భావంతో ఉన్నారో, నేను అనే భావంతో ఉన్నారో, చివరికి రోగాలమయమైపోయి ఎవరు తన వాళ్ళు సహాయం చేయటానికి కూడా నిరాకరించేటటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి ఈ అహంకారం కారణమైన మనం గమనించాలి. ఇతరులకు కూడా దుఃఖం కలిగిస్తున్నావు. అహంకారం వల్ల ఇతరులు కూడా అవమానించడం, వారికి నిర్భాగ్యులుగా చేయటం, వారి మీద కుతంత్రాలు చేయటం, ఇవేటువంటి మనం చూస్తూనే ఉన్నాం ఈ భౌతికమైన ప్రపంచంలో. సో ఇతరులకు కూడా దుఃఖం కలిగించారు. మిత్ర సమ్మితంగా నేను ఈ సలహా చెవి ఒగ్గు వినము. ఏంటి? యథార్థం చెప్పాలంటే నీవు ఎవరిని బద్ధశత్రువు అని భావించున్నావో అతడే నీకు నిజమైన మిత్రుడు. ఎవరు బద్ధశత్రువు? సత్యం. ఎవరైతే ధర్మం మార్గం గుండా నడుస్తున్నారో వారికి శత్రువుగా కనిపిస్తారో, కానీ వారే నీకు సరైన మిత్రుడు. నిన్ను మంచివానిగా గొప్పవానిగా చేయటం ఎలాగో అతనికి తెలుసు. అతనికి శరణాగతి పొందము. ఈ బ్రహ్మహంభావం నిన్ను శత్రుగా చూడడు. అతడే నీకు మహోపకారి, రక్షకుడు అని మనం ఎప్పుడూ భావించాలి. సో ఇది అహంభావం యొక్క. ఎవరైతే శరణాగతి చెందిన తర్వాత నీకు ఉన్న నూతన నామధేయం ఏమిటి? నీవు తప్ప నీకు వేరుగా పేరు ఏదీ లేదు. వేదములు నిన్ను స్తుతించును, ప్రపంచం నిన్ను పొగుడును. ఆధ్యాత్మిక బోధనలన్నింటి యొక్క తాత్పర్యం నీవే. ఇక నీకు ఉన్న రూపం ఏమిటి? నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఆ మరుక్షణంలో నిన్ను మహానందం చుట్టివేయును. అలా జరగనిచు అంటే ఏంటి? ఇక్కడ మనకి పరోక్షంగా చెప్తుందంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనకి అహంకారం సరైన మనకు శత్రువు. ఈ అహంకారం మనకు తృప్పు పట్టిస్తుంది. ఈ అహంకారం వల్ల సర్వబంధాలు కూడా, అన్ని బంధాలు కూడాను విచ్ఛిన్నం అయిపోతుంటాయి అన్నమాట. ఇంట్లో యజమాని అహంకార పూరితులైలా అంటే ఇంట్లో వాతావరణం దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటుంది. శాంతి ఉండదు. భార్య భయపడుతుంటుంది, పిల్లలు భయపడుతుంటారు, చుట్టూ ఉన్న మిత్రులు భయపడుతుంటారు, చుట్టాలు భయపడుతుంటారు, వాడితో మాట్లాడే వేస్టన్స్ అంటారు. కారణం ఏంటి? ఓన్లీ అహంకారం. ఎప్పుడైతే అహంకారం మనం సమర్పించుకుంటామో, సర్వం శరణాగతిని సమర్పించుకుంటామో మనకి మేలు జరుగును. ఎప్పుడైతే విడిచిపెట్టిన సమస్తము నీ వైభవ గానమే, సమస్తము నీ అస్తిత్వమునకు ఉనికికి సాక్ష్యమే. అవన్నీ అలా చేయుట వాని ధర్మం. నీకు ఇటువంటి మహోన్నత స్థితి లభించును అని నీవు కలలో అయినా భావించు. కనుక తక్షణమే బయలుదేరము, ఆత్మవంచనకు స్వస్తి పలుకము. ఆ బ్రహ్మ అహంభావము నీ కొరకే వేచుచున్నది అని మనకు అహంకారానికి ఇది ఒక పాఠం చెప్తున్నారు. అంటే అహంకారం ఒక రకమైనటువంటి స్వప్నమే, భౌతికమైనటువంటి ఈ ప్రపంచమే మనమే అనుకున్నటువంటి భావన మనం ఉండటం వల్ల ఇటువంటి ఓ అహంభావమా, నీవు ఎలా అన్నింటికీ బానిసవై ఉండి దుఃఖమును లోగూరుచున్నావో చూడుము. నీది ఎంతటి దుస్థితి. అందరూ నీకు శత్రువులే, నా కొరకు అని నీవు ఎప్పుడు చెప్పదువో ఇతరులు కూడా నా కొరకే అంటారు. నేనే గొప్పవాడును అని నీవు అంటే ఇతరులు వ్యతిరేకిస్తారు. అలా ఎందుకు? మేమే గొప్ప అంటారు. ఎప్పుడైతే మనలో అహంకారం పడచూపిందో, ఇతరులని మనం ఎప్పుడైతే అదే దృష్టితో చూస్తామో ఇతరులు కూడా నిన్ను అదే దృష్టితో చూస్తారు. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇలా అందరికీ నీ యందు శత్రుత్వం ఉండదు. కాబట్టి వారు పెట్టే బాధలు భరించలేక భ్రాంతి రూపములు అయిన నీ ఊహలు అసంఖ్యాకంగా వృద్ధి చెందుతాయి. నీవు అతనికి శరణు వేడి నీ వైభవమును మహత్వమును పొందవద్దా? అటువంటి స్థితికి నీవు
చేరుని ఎడల నీ శత్రువులు అందరూ గౌరవభావంతో నీతో చెలుము చేయుదురు. ఇవన్నీ నీవే అని నీవు చెప్పుము. ప్రతివాడు నీకు మిత్రుడు అగును, తప్పక అగును. నీకు అటువంటి ఔన్నత్యమును ఔదార్యమును ప్రసాదించగలవాడు ఒకడు ఉన్నాడు, అతడే బ్రహ్మహంభావం. సో నేను ఒక్కటే మాట చెప్పదును అని భగవాన్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది అహంకారంతో చెప్పే మాట కాదు, ఇది నా ధర్మం అని భావించి చెప్తున్నాను. ఈ మాట నేను నా మేలు కోరి లేదా నీ మేలు కోరి చెప్పట్లేదు, అందరి మేలు కోరి చెప్తున్నాను. ఏంటంటే బ్రహ్మహంభావమే సత్యం, అనుగ్రహ రూపాత్మ జ్యోతి, అవ్యాజ కరుణామూర్తి, శాంతి శాంతి శాంతి, ఓం సత్సత్. అది అది అహంభావం గురించి. కాబట్టి మనం అహంభావం విడిచితే మనకు ఆనందం కలుగుతుంది. మనం అహంభావం విడిచిపెడితే సర్వము ఏకమైన భావన కలుగుతుంది. అహంభావమే అన్నిటికీ కారణం. ఎంతో మంది ఎన్నో శతాబ్దాల నుండి ఈ రాజ్యాలు కూలిపోవటానికి కారణం అహంభావమే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా అహంభావం కారణంగానే జరుగుతుంది. ఈగో. సో అహంభావం విడిచిపెడితే ఎంత శాంతి లభిస్తుందో మనకి అనుభవం ద్వారా మాత్రం పొందగలం. ఇప్పుడు లాస్ట్ టాపిక్, శాశ్వత జీవనము అంటే ఏంటి అంటే, ఆత్మను మరచుటియే మరణం. ఆత్మను మరచుటియే మరణం, దానిని ఎరుగుటియే జీవం. ఎప్పుడైతే మనం ఆత్మను మర్చిపోతామో ఈక్వల్ టు వీఆర్ డెడ్. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటామో అదే జీవనం. నీవు శాశ్వత జీవనమును కోరుచున్నావు. ఎందుకు? ప్రస్తుత జీవనం సాపేక్షంగా భరించరానిదై ఉన్నది. అంటే భౌతికమైనటువంటి ఈ లోకం భరింపరానిదై ఉన్నది. అది అలా ఎందుకు ఉన్నది? అది నీ స్వభావం కాదు కనుక అలా ఉంది. నీ స్వభావం ఏంటి? శాంతి చిత్తం, ప్రేమతత్వం. నీవు నిజమునకు శుద్ధాత్మ స్వరూపుడు, కానీ నీవు దానిని దేహంతో తదాత్మ్యం చెందుచున్నావు. ఎప్పుడైతే దేహాత్మ భావంతో ఉంటామో ఇవన్నీ మనకి ఈ అహంకారము, లోభం, మదం, మాత్సర్యం, క్రోధం ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి శరీర భావంతో ఉంటే. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని అంటే ఈ భేదభావాలన్నీ పోతాయి. దేహం అనగా మనస్సు యొక్క కల్పనయే రూపుధరించిన తలపే దేహం. మనస్సు శుద్ధాత్మ నుండి వచ్చింది. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం నుంచి వచ్చింది. అందుచేత దేహమును మార్చితే ఏమీ కాదు, ఏ మేలు జరగదు. కేవలం అహంత మరొక దేహమును ప్రవేశించను. ఇది ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేహానికి చేరుతుంది ఈ అహంత. పైగా జీవనం అనగా ఏమిటి? అది ఉనికి, ఎరుక అయిన ఉనికి. అది నీవే, అదే నిజమైన జీవనం. ఇది శాశ్వతమైనది, కాలాతీతమైనది. దేహంతో ముడిపడిన జీవనం ఉపాధిగత జీవనం, కానీ నీవు నిరుపాధికుడువు. నీవు నిరుపాధికుడు. సో దేహాత్మ భావన నశించితే నిరుపాధిక జీవనంగా నీ స్వస్వరూపమును తిరిగి పొందగలవు. నీ స్వస్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎవరితో కనెక్ట్ ఉంటున్నది? పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ రోజు నుండి మనం శ్రీ రమణ మహర్షి యొక్క ప్రబోధాల యొక్క సర్వము ఏకమైనటువంటి టాపిక్ను మనం ఈరోజు ఆఖరి భాగం కూడా మనం ఈ సత్సంగంలో ఆయన యొక్క ప్రబోధాన్ని మీ అందరితో సత్సంగంలో చెప్పుకునే అవకాశం కలిగినందుకు ఆ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడాను కృతజ్ఞత. స్వర్ణమాల మన మణిమాల మేడం గారికి, రజని మేడం గారికి కూడాను ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఆత్మబంధువులందరికీ సర్వదా కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.